ఇగో ఒకసారి ఒక వేటగాడు జంతువులని చంపి శివుడికి ఆ మాంసం ముక్కలు వెళ్తాడు. ఇక రోజు చూసిన పూజారి ఎన్ని రోజులు మారదు. ఒకరోజు శివుడికి ఇట్లా చేస్తాడు అనగానే శివుడు ప్రత్యక్షమై ఇగో ఒకసారి కన్నప్ప ఉన్నాడు నాకు, తను ఎంత ప్రాణభక్తుడు నా కోసం అని చెప్తాడు. చెప్పంగానే సరే అని నంది వెనక ఉండి ఇట్లా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగా ఒక శిక్ష వేస్తాడు. ఏంటంటే కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అది చూసిన కన్నప్పకి ఏం చేయాలో తెలియదు. కొన్ని ఆకులు పట్టించుకున్నా తగ్గకపోతే ఏం చేస్తారు, వెనకున్న బాణం తీసి కళ్ళని పీగి పెట్టుతాడు శివుడికి. ఇంకో కళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఇక రక్తాన్ని ఏం చేయాలో అనగానే శివుడి పైన కాళ్ళు పెట్టి అదే బాణాన్ని కళ్ళుని తీసి పెట్టేస్తాడు. చనిపోతాడు. చనిపోగానే నీకు ఒక వరం ఇస్తాడు, నువ్వు ఎక్కడ మంచిగా ఉంటావు అని చెప్తాడు. అందుకే మంచిగా ఉంటాడు, బలంగా ఉంటాడు.